జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో శనివారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఆదివారం ఉదయం భోగి మంటలు, కోడి పందాలు, గంగిరెద్దుల నృత్యాలు చేశారు. చిన్నారుల సాంప్రదాయ దుస్తులలో అలరించారు. అనంతరం మహిళలచే సంక్రాంతి పొంగళ్లు ఏర్పాటు చేశారు. మహిళలు పిల్లలచే నృత్యాలు వేయించారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడారు. ఈ కార్యక్రమంలో టౌన్షిప్ కమిటీ సభ్యులైన చింతా లక్ష్మణ్ రెడ్డి, చింతా రామిరెడ్డి, గుమ్మడి రాజారావు, బూసిరెడ్డి లక్ష్మి, అమర్నాథ్ రెడ్డి, కాండ్రు శ్రీరామరావు, చిన్నం తులసిబాబు, నీరుకొండ రమేష్, మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. ఏ పండుగ వచ్చినా వేడుకైనా అందరూ సమైక్యతగా సామూహికంగా నిర్వహించడం పరిపాటిగా వస్తున్న సాంప్రదాయమని సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. పట్నంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ వీళ్ళు ఒక యూనిటీ. మంచికైనా చెడ్డకైనా దేనికైనా పండగ చేయాలన్నా, పబ్బం చేయాలన్నా, ఏది చేయాలన్నా వీళ్ళు మించిన వాళ్ళు లేరు. నేను చూసినంత వరకు జంగారెడ్డిగూడెంలో కలిసికట్టుగా ఈ లక్ష్మీ గణపతి టౌన్షిప్ వారు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీడియా వారికి, అలాగే మా కెమెరామెన్ గారికి ఆయన కష్టపడి ఎంతో ప్రోగ్రాం బాగా చేస్తున్నందుకు అందరికీ కూడా, పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు భోగి పండుగ సంబరాలు చేసుకున్నాం. ఆల్రెడీ నిన్న ఏంటంటే ముగ్గులు పోటీ కూడా చేసుకున్నాం. నిజంగా కన్నుల పండుగగా ముగ్గులు పోటీ జరిగింది. 50 మంది ముగ్గులు పోటీ జరిగింది. ఆల్రెడీ ఏంటంటే మొత్తం టౌన్షిప్ అందరూ కలిసి ఈ కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా చేసుకున్నాం. ఆల్రెడీ ఇలాంటి కార్యక్రమాలు మనం ఏంటంటే తెలుగు పండుగలు అన్ని అందరూ కూడా మర్చిపోతున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల గంగిరెద్దులు గాని, కోడిపందాలు గాని, కత్తులు కట్టకుండా కోడిపందాలు గాని, ఇలాంటివన్నీ కూడా సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు.